హాయ్ అందరికి నమస్కారం. పొద్దున్నే ఇలాంటి విషాదకరమైన వార్త గురించి నేను చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ముగ్గురు పిల్లలు ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులని, దానిని ఏదేమైనా అధిగమించాలనే ఏకైక ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్వయంగా తన కూతుర్నే ఒక వాగులో పడేసి చంపేసిన ఘటన మన నిజామాబాద్లోని నిజాం సాగర్ వద్ద జరిగింది. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన ఉండడంతో ఓ వ్యక్తి తనకు ముగ్గురు పిల్లలు ఉండడంతో తన ముగ్గురు పిల్లల్లో ఒక 6 ఏళ్ల పాపను నిజామాబాద్ జిల్లాలోని ఎడంపల్లి వాగు దగ్గర ఉన్నటువంటి నిజాం సాగర్లో పడేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించి ఇది హత్య కేసుగా నమోదు చేసి విచారించిన నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. సొంత తండ్రి తన ఒక సర్పంచ్ పదవి కోసం తన సొంత 6 ఏళ్ళున్న తన సొంత కూతుర్ని చంపడానికి కూడా వెనకాడలేదు అని అంటే మానవ సంబంధాలు, మానవత్వం, బాధ్యత ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఒక చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ కోసం తన కూతుర్ని చంపడానికి కూడా వెనకాడలేదు అని అంటే మన మానవ సంబంధాలు ఏ విధంగా మంటగలుస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.